క్రియేటివ్గా థింక్ చేసి క్రియేటివ్గా సినిమాని ప్రజెంట్ చేసి సో ఎన్నో ఎమోషన్స్ని యాడ్ చేసి సూపర్ సక్సెస్లు మనందరికీ అందించే సూపర్ ఫెంటాస్టిక్ డైరెక్టర్ సుకుమార్ గారు వెన్యూలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. సో శిల్పకళా వేదికలో అభిమానుల ఇంతమంది అభిమాన సౌండ్తో ఆయన వెన్యూలోకి అడుగు పెట్టడం జరిగింది. పెద్దగా మనందరినీ కదిలించిన కట్టిపడేసిన అత్యంత పెద్ద హృదయం ఉన్న రామ్ చరణ్ గారికి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. వాట్ ఏ మూమెంట్. సిల్వర్ స్క్రీన్ మీద పెద్దిని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్లో పెద్దిగా మనందరినీ పలకరించిన మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. సో వెల్కమ్ సార్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్తో పాటు కొన్ని చిత్రాలు చేసినప్పుడు, కొన్ని చిత్రాలు చేసి ఈ రేంజ్లో మా ముందుకు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా సినిమాని అభిమానించే వ్యక్తులుగా, మిమ్మల్ని అభిమానించే వ్యక్తులుగా మీకు కృతజ్ఞతలు చెప్పాలి. కృతజ్ఞతలు. సో మీ కష్టం రత్నవేలు గారు పెట్టిన ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. సో ఆ కష్టానికి ఫలితం ఇవాళ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లైవ్లో చూస్తున్న తెలుగు ప్రేక్షకుల అందరి దగ్గర నుంచి వినిపిస్తుంది. అండ్ ఎస్, అలాగే ఈ కార్యక్రమానికి సుకుమార్ గారికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. సార్, మీ సినిమాలు ఎలా ఉంటాయంటే అవి జీవితాంతం గుర్తుండిపోతూ ఉంటాయన్నమాట. మన రామ్ చరణ్ గారికి రంగస్థలం ఇచ్చారు, అది నిజంగా ఒక అద్భుతమైన సినిమా. అలానే ఆయన సుకుమార్ గారు మామూలు మూమెంట్ కూడా, ఆర్డినరీ మూమెంట్ కూడా ఎక్స్ట్రాడినరీ ఎమోషన్ని యాడ్ చేసి సూపర్ క్రియేటివ్గా మనసుకి హత్తుకునే ఎమోషన్స్తో మన ముందుకి సినిమాని ఆయన ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇవాళ వారి కార్యక్రమానికి వచ్చినందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. అండ్ ఎస్, మనం మాట్లాడుతూ ఉన్నాము. సో అయితే ఇంకాసేపు తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ సినిమాకి సంబంధించిన రెస్పాన్స్ ఇక్కడ మామూలుగా లేదు, థియేటర్లో కూడా మామూలుగా లేదు. అందుకే దాన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. వీ హ్యావ్ ఎ వీడియో, సో ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. ప్రపంచం అంతా గెలిచినోడి మాటే వింటుందంట కదా, ఆ ఒక్క గెలిపిస్తాను ఉస్తాద్. వెల్కమ్ టు మై ఛానల్. పెద్ద మూవీకి వచ్చిన మీరే చూడండి. సినిమా రామ్ చరణ్ అయితే ఎంత కష్టపడ్డాడు మొత్తం కనిపిస్తుంది. పెద్ద మూవీ అందరూ చూడండి, లేదంటే కొట్టిపడ. వెల్కమ్ టు మై ఛానల్. నేను రైడై రాడా అయ్యబోతున్నా, మీరే చూడండి. రైడై రాడా అంతే లేడీ తీరై రాడా. ఎవెడుగ్గా పాటేసుకోయ్యలా. అందరూ కష్టం గురించి మాట్లాడుతున్నారు. అరే ఇలాంటి కథ కోసం కాకపోతే ఎలా ఎప్పుడు కష్టపడతామండి. చేతులు ఇరక్కొట్టమే కాదు, రక్తం చింది కూడా పని చేస్తాను. మీకు ఏడుపు వచ్చేసింది లాస్ట్ లో. అద్భుతంగా చేస్తే చాలా కష్టపడ్డారు, చాలా ఎమోషన్ అయ్యా నేనైతే. సినిమా అయితే బ్లాక్ బస్టర్. చూడన్నా ఖర్చు అంతా తడిచిపోయింది. టోటల్ అవార్డ్ 2026 లో మొత్తం ఇవే. ఇమోషన్ అనిపిస్తుంది. ప్రాణం పోసింది మాత్రం రామ్ చరణ్ గారు యాక్టింగ్. అవతల క్యారెక్టర్ ఏడుస్తూ మళ్ళీ ఏడిపిస్తే గనక అది నటన. వాడు ఏడవకుండా కళ్ళల్లో ఆ భావం పలుకుతూ చూసే ప్రేక్షకులు ఏడిపించేటంటే వాడు జీవించడం. ఎంత ఎమోషన్ అయ్యారంటే ఇప్పటివరకు ఏ మూవీకి ఇంత ఎమోషన్ అవ్వలేదు.
క్లైమాక్స్ కి ఏడ్చినా నా చూడిగో हम लोग को भी सीखने को मिलता है कि हम भी कुछ कर सकते हैं आगे। बहुत अच्छी मूवी है। ఏడిపించేది